ముందుగా ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే రైతు సోదరులందరికీ ఒక ముఖ్యమైన సమాచారం తెలియచేయడానికి ఈ వీడియో చేస్తున్నాము. అదేమిటంటే మన రైతు సోదరులందరికీ ఇప్పుడు ప్రధాన సమస్యగా మన పంటల్లో ప్రధాన సమస్యగా మారింది ఏమిటంటే కాయలు అనేవి రాలిపోవడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇది మనకి ఫోన్ కాల్స్ రావడం కానీ లేకపోతే ఎరువులంగులకు కానీ ఎక్కువ వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం అనేది బాగా రైజ్ చేయడం అనేది రైతు సోదరులందరూ తెలియజేస్తున్నారు. ఇట్లా ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయని. ఒక ఎకరాకి తరచుగా చూసుకుంటే 20 నుంచి 30 గ్రేడ్లు అనేవి రాలిపోవడం అనేది జరుగుతుంది. అది పచ్చికాయ కానివ్వండి, పండుకాయ కానివ్వండి, తోరకాయ ఏదైనా రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి స్ప్రేకి అదే పిచికారీ చేయడానికి కానీ ట్రిప్ కానీ చెప్పేక ముందు మనకు ఇది ఎందుకు రాలిపోతుందని కొన్ని కారణాలని తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోలో. అదేమిటంటే వాటర్ మేనేజ్మెంట్ ఒకటి, తర్వాత వాతావరణ ఒడిదుడుకులు ఇంకొకటి, మూడోది ఏమంటే ఫర్టిగేషన్ అంటే మనం ఏదైతే భూమికి సత్తు ఇస్తున్నామో డ్రిప్ ఎరువులు దానివల్ల, తర్వాత నాలుగవ ఏమొచ్చిందంటే తర్వాత మంచు అనేది ఆకుల మీద ఎక్కువ పడడం వల్ల దానివల్ల కూడా ఎక్కువ జరుగుతుంది. ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాము ఎట్లా ఏమేమి జరుగుతుంది అనేది. ముందు మంచు అనేది ఆకుల మీద పడడం వల్ల ఏదైతే ఆకు లోపల స్పోర్స్ ఉంటాయో, ఏదైతే ఆకుల మీద రంధ్రాలు ఉంటాయో ఆ రంధ్రాలు అనేవి ఆ మంచు ద్వారా కప్పబడిపోయి ఉంటాయి. ఆ కప్పబడిపోవడం వల్ల కప్పివేయడం వల్ల తర్వాత ఏమవుతుందంటే అది ఫోటోసింథసిస్ అనేది జరగడం, అంటే కిరణజన్య సంయోగ క్రియ అనేది జరగకపోవడం వల్ల, అంటే అదేమిటంటే దానివల్ల ఏం జరుగుతుందంటే మనం ఆకు వల్ల ఆ ఫోటోసింథసిస్ జరగడం వల్ల మనకు ఏదైతే మొక్కకి అవసరమవుతుందో ఫుడ్ తయారు చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఏదైతే ఆ స్పోర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మంచు అనేది కప్పివేయడం వల్ల మొక్క అనేది దానికి తగినంత ఫుడ్ అనేది తయారు చేసుకోకపోవడం వల్ల కాయానికి ఏదైతే ఫుడ్ కావాలో ఆ ఫుడ్ అనేది ఈ మొక్క అనేది అందించలేకపోవడం వల్ల ఆ కాయ అనేది రాలిపోవడం జరుగుతుంది. తర్వాత ఏదైనా ఉల్లగడ్డ రాగలు కావచ్చు, నల్ల మచ్చలు కావచ్చు, ఏదైనా డిసీజులు, ఏదైనా ఫంగిసైడ్స్ కానీ బ్యాక్టీరియా వల్ల కానీ మొక్క అనేది హాని జరిగినప్పుడు కాయలు రాలిపోవడం అనేది జరుగుతుంటుంది. తర్వాత ఏదైనా ఇన్సెక్టిసైడ్ చీడపీడల వలన కూడా మొక్క అనేది డ్యామేజ్ కానీ ఏదైనా స్ట్రెస్ కానీ గురైనప్పుడు రాలిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత వాటర్ మేనేజ్మెంట్ ఇట్లా ఇప్పుడున్న సిచ్యువేషన్లో తర్వాత ఈ వర్షాలు అనేవి పడడం వల్ల మొక్క అనేది ఆ వేరు వ్యవస్థ నుంచి మనం ఏదైతే భూమికి సత్తు ఇచ్చామో ఆ సత్తు అనేది ఆ వేరు వ్యవస్థ నుంచి తీసుకోలేకపోవడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా ఈ కాయ అనేది రాలిపోవడం జరుగుతుంది. తర్వాత వీటన్నిటిని మనం తెలుసుకున్నాము కారణాలు అనేవి. మనం ఇప్పుడు వాటిని ఎలా నివారించుకోవాలి, తర్వాత ఎలాంటి స్ప్రేలు అంటే ఎలాంటి పిచికారీలు చేయాలి, ఎలాంటి డ్రిప్ మందులు ఇవ్వాలో మనం తెలుసుకుందాము. మనము ఇప్పుడు కాల్షియం బోరాన్ అనేది మనం ఏదైతే కాయ ఉందో, ఏదైతే ఆ తొడని పట్టుకొని ఉందో ఆ పట్టుకొని ఉండడానికి కాల్షియం బోరాన్ కూడా బాగా హెల్ప్ అయితే, ఈ కాల్షియం బోరాన్ అనేవి మొక్కలో ఇమ్మొబైల్ న్యూట్రియంట్స్ అంట. ఆ ఇమ్మొబైల్ న్యూట్రియంట్స్ అని పిలుస్తుంటారు. అవి ఏం చేస్తాయంటే ఏదైతే మొక్కలో ఆ న్యూట్రియంట్స్ ఉంటాయో ఆ మొక్కలో న్యూట్రియంట్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడానికి చాలా లేట్ అవుతుంది. ఆ ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతూ ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే ఏదైతే లిక్విడ్స్ ఉంటాయో తీసుకుంటే క్యాల్బెట్ సి కానీ, బోరోప్లస్ అగ్రి కానీ ఇలాంటి లిక్విడ్స్ తీసుకోవడం వల్ల మొక్క అనేది వెంటనే ఎక్కువ తీసుకోవడానికి, తర్వాత వెంటనే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ పంపించడానికి కూడా చాలా ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. క్యాల్బెట్ సి, బోరోప్లస్ అగ్రి ఇవి కూడా పైన స్ప్రేయింగ్ కానీ చేసుకోవచ్చు, కింద డ్రిప్ కానీ ఇవ్వచ్చు. తర్వాత హైరో ప్లస్ జీ ఇవి రెండు గ్రాన్యువల్స్ వస్తాయి అనమాట. ఈ గ్రాన్యువల్స్ అనేవి మనము భూమికి ఇవ్వడం వల్ల మన వేరు వ్యవస్థ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యి న్యూట్రియన్స్ అప్టేకింగ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత వీటితో పాటుగా యాక్టివ్ కూడా ఇవి రెండు ఏం చేస్తారంటే రైతు సోదరులు ఇప్పుడు రెండింటిని మురగబెట్టేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆ 2-3 days అట్లా మురగబెట్టడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ఎప్పుడైతే మనం భూమికి వదులుతామో ఆ వదిలినప్పుడు దాంతోపాటు యాక్టివ్ అనేది యాడ్ చేయడం వల్ల ఏదైతే మనము ఆ సత్తు ఉందో ఆ బెడ్ లో అదొకటి, తర్వాత ఈ బ్యాక్టీరియా అనేది బాగా ఆ బెడ్ మొత్తం స్ప్రెడ్ అవ్వడం వల్ల ఎక్కడైతే ఆ న్యూట్రియన్స్ ఉన్నాయో ఆ న్యూట్రియన్స్ అనేవి ఆ రూట్ వేర్ వ్యవస్థ నుంచి మొక్కకు అందించడం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ఈ కింద డ్రిప్ లో ఇవి ఇవ్వడము, తర్వాత మనం కాల్షియం బోరాన్ అనేది పైన స్ప్రే చేయడము. దీనికి ముందుగా మనం ఏదైతే తెగుళ్ళు కానీ, ఏదైతే నల్ల మచ్చలు కానీ, లేకపోతే ఏదైతే ఇన్సెక్టిసైడ్ కానీ ఏదైతే ఉన్నాయో ఇన్సెక్ట్స్ కానీ ఏదైతే ఉన్నాయో ప్లాంట్ లో వాటన్నిటిని నిర్మూలించుకున్న తర్వాత ఇట్లాంటివి స్ప్రే చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది బాగా వస్తుంది. తర్వాత ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారో ప్రతి ఒక్క రైతు సోదరులందరూ ఈ ఇన్ఫర్మేషన్ ని వేరే తెలియని రైతు సోదరులందరికీ తెలియజేస్తారని కోరుకుంటున్నాము. అలాగే మన రైతు పడే కష్టం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.